హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను రవ దోసకి ప్రిపరేషన్ చూపిస్తున్నాను నా స్టైల్లో. చూడండి, ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో మనం కొలత ప్రకారం వేసుకోవాలన్నమాట. ఇది ఉప్మా రవ్వ. ఒక కప్పు వేద్దాం. తర్వాత ఒక కప్పు మైదా, తర్వాత ఇంకో కప్పు వరిపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా పర్వాలేదు. నేనైతే గోధుమ పిండి వేస్తాను. ఇప్పుడు ఈ మూడు వేసిన తర్వాత మనం దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, అంటే దోసపిండికి సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం ఇంగువ, వేసి బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలపాలన్నమాట. ముందు దీన్ని కలిపేసుకుందాం. బాగా కలిపేసి వాటర్తో కలుపుకుందాం. నెమ్మదిగా వాటర్ వేసి కలుపుకుందాం. ఇలాగ వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. మనకు తెలుసు కదా, రవ్వ దోశ అంటే కొంచెం పలచగానే ఉండాలి. అన్నీ వేసాం కదా. 3 రకాల పిండిలు, అంటే వరిపిండి వేసుకోవచ్చు, గోధుమ పిండి వేసుకోవచ్చు, తర్వాత జొన్న పిండి వేసుకోవచ్చు. అలాగా మొత్తం మీద ఉప్మా రవ్వ, మైదా 2 ఒక్కొక్క కప్పులు వేస్తాము. ఏదైనా పిండి మాత్రం ఇలాగా ఇంకో కప్పు వేసుకోవాలన్నమాట. జనరల్గా వరిపిండి వేస్తేనే బాగుంటుంది. కాకపోతే ఎప్పుడైనా అవసరమైనప్పుడు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం నైటు ఏమన్నా టిఫిన్ ప్రిపరేషన్ పెట్టుకోకపోతే ఇలాగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనికి వాటర్ ఎక్కువ వేయాలి. ఎందుకంటే అంతేకాకుండా దీనిలోనూ 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మజ్జిగ వేసుకోవాలి. నేను వేస్తాను. చూడండి, 1 స్పూన్ మజ్జిగ, పెరుగు తీసుకున్నాను, అది కూడా వేస్తాను అన్నమాట. వేసి ఇలాగా కలిపేసుకోవాలి. బాగా పలచగానే ఉండాలి. ఇంగువ అయితే కంపల్సరీ వేసుకుంటేనే బెటర్ ఈ రవ్వ దోశకి. ఓకేనా? ఇప్పుడు దోశలు వేద్దాం. ఇలాగా పాన్ బాగా కాలిన తర్వాత మనం కొంచెం వాటర్ చిలకరించుకుని దాని మీద
వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. దోశ ఇలా కొంచెం కాలిన తర్వాత మనం తీసి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసుకోవాలి. రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో రీజన్ అయితే తెలియదు కానీ రవ్వ దోశలో కంపల్సరీ ఇంగువ అయితే వేస్తారు. మరి అంటే మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా వేయటం అలవాటు, నాకు ఇంకా అదే అలవాటు ఉంది. మరి ఎందుకు వేస్తారో నాకు కారణం తెలియదు. దీనిలోనూ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. కొంచెం టిఫిన్ అర్జెంట్ అయ్యిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేయలేదు. వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసేద్దాం. తీసేసి మళ్ళీ ఇంకోటి వేద్దాం. ఎప్పుడు ఇంకోటి వేస్తాను. ఇది మనం ఎంత పలచగా వేసుకుంటే అంత బాగుంటుంది అంత క్రిస్పీగా వస్తుంది. చూడండి ఎంత లూజ్గా ఉండాలి. దీనిపైన ఒక్క చుక్క ఆయిల్ స్ప్రింకిల్ చేద్దాం. జనరల్గా మనం చక్కగా చిన్న స్ప్రే ఉన్న బాటిల్ పెట్టుకుంటే దీనికి ఇంకా బాగుంటుంది. అదే స్ప్రే చేసుకుంటే ఆయిల్ బాగుంటుంది. అంటే మనం నైట్ ఒకవేళ మినపప్పు పెసరపప్పు ఇలాంటివి ఏమైనా నానబెట్టుకోలేదు అని ఇబ్బంది పడక్కర్లేకుండా ఇలాగ రవ్వ దోశ కానీ నేను చూపించాను కదా బజ్జీలు, అదే బోండా, మైసూర్ బోండా, అలాగని చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఓకే, ఇవి రవ్వ దోశ కొంచెం కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మనం దోశ వేసిన వెంటనే అయితే కాస్త పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కాబట్టి మనం కొంచెం కాలింది కదా, ఈ స్టేజ్లో మనం ఆయిల్ ఒక్క చుక్క ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా రవ్వ దోశ చట్నీతో కానీ చికెన్ కర్రీతో కానీ తినచ్చు. నేనైతే చికెన్ కర్రీ చేశాను కాబట్టి దీంతో పెడుతున్నాను. ఓకే, బాయ్. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేను ఈ గేసర్ గురించి చాలాసార్లు వీడియో చేద్దాం అనుకుని మర్చిపోతున్నాను. ఈరోజు బాగా గుర్తొచ్చింది. ఇదేంటంటే 3 లీటర్స్ అదనమాట. అయితే ఇదేంటంటే మేము ఇదివరకు ఇల్లు కట్టాం. ఫస్ట్ అంటే ఇంచుమించు మా ఇల్లు కట్టు 15 years
పైన అవుతుంది, 18 ఇయర్స్ అలా అవుతుంది. అప్పట్లో మేము ఏం చేస్తామంటే 25 లీటర్స్ ప్రతి బాత్రూంలో కూడా 25 లీటర్స్ గీజర్లు పెట్టేసి వాడామన్నమాట. అది ఏమవుతుందంటే ఒకసారి ఆన్ చేస్తే 25 లీటర్స్ వాటర్ హీట్ అయిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చేది. ఈలోపు ఒకవేళ ఎవరైనా ఒకళ్ళే చేయాల్సి వచ్చినా కానీ 25 లీటర్స్ వాటర్ ముందు హీట్ అవ్వాల్సి వచ్చేది. తర్వాత మేము ఏం చేసామంటే ఇలాగ ప్రతి రూమ్లో ప్రతి బాత్రూంలో కూడా ఇలాగ చిన్న గీజర్లో ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. ఇది మనం 3 లీటర్స్ బాగా మరిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగితే మళ్ళీ ఇంకో 3 లీటర్స్ బాగా మరుగుతాయి అన్నమాట. కంటిన్యూస్గా కూడా చెయ్యొచ్చు స్నానాలు. అంటే ఎవరైనా కాసేపు ఆన్ చేసి ఉంచాలి అనే అవసరం లేదు. వెంటనే కంటిన్యూస్గా హీట్ అవుతూ ఉంటాయి వాటర్, మనం చేస్తూ ఉండొచ్చు అనమాట. అంటే ఎంతమందికైనా మనం ఎంతసేపు ఆన్లో ఉంచితే అంతసేపు అవుతుందన్నమాట. ఇలా ఆన్ చేసుకుంటే చూడండి ఇక్కడ అది అలాగా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత 3 నిమిషాలకి అది చాలా మరిగిపోతాయి నీళ్ళు. చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మన యూట్యూబర్స్ చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు చాలా ఈజీ, తర్వాత మంచిదే అనిపించింది. చాలామందికి ఏంటంటే 3 లీటర్ల నీరు కాగిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలేమో మిగతా వాళ్ళ కోసం అని అనుకుంటారు, కానీ ఇది అలా చెయ్యక్కర్లేదు. కంటిన్యూస్గా 1 బై 1 చేసేసినా సరే నీళ్ళు అలా హీట్ అవుతూ ఉంటాయి, మనం స్నానం చేసేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఇది నేను చెప్పదలుచుకున్నది. ఎవరికైనా అవసరమైతే ఇది చూసుకో. ఇలాంటిది అంటే ఇదే కాదు, ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు, కానీ 3 లీటర్స్ అయితే మాత్రం కంఫర్ట్గా ఉంది. తర్వాత ఆల్రెడీ నీళ్ళు వేడయి ఉంటాయి కదా గీజర్లో, గీజర్ ఆన్లో ఉంది కాబట్టి మనం వేడి నీళ్ళని ఇలా పెట్టుకుని ఇలాగ గంజి పొడి ఉంటుంది కదా, ఈ గంజి పొడి దీనిలో వేసేస్తే ఒక స్పూన్ కానీ మనకి ఎంత కావాల్సితే అంత వేస్తే ఏమవుతుందంటే మనకి గంజి తయారవుతుంది. తర్వాత మనం బట్టలకే పెట్టుకోవచ్చు అన్నమాట, క్యారీస్కి వాటికి పెట్టుకోవచ్చు. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు కట్టేసాం. దీన్ని 1-2 నిమిషాలు ఎలాగ వదిలేస్తే మనకి గంజి రెడీ అయిపోతుంది. ఓకేనా, కాటన్ శారీస్ అలాంటివి మనం చక్కగా ఇలాగ చేసుకోవచ్చు అనమాట. గించాలేమో అనుకుంటారు, అవసరం లేదు. ఇవి మరిగే నీళ్ళల్లో మనం గంజి పౌడర్ వేస్తాం కాబట్టి ఒక 5 నిమిషాలకి ఇది గంజిగా మారిపోతుంది. అప్పుడు మన బట్టలకు పెట్టుకోవచ్చు. ఓకేనా, నేను చేసే ట్రిక్ ఇదనమాట. చూడండి, బట్టలు నానబెట్టి పెట్టాను, అదే వాష్ చేసి పెట్టాను. వీటికి ఇప్పుడు గంజి పెట్టుకోవడానికి నేను తయారు చేశాను. ఈరోజు చూడండి, ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ తెచ్చాను. అదేంటంటే మనం ఒక మామూలు వాటర్ పట్టేసి అప్పుడు దానిలో వేసుకుని అంటే ఒక స్పూన్కి ఒక 2 మగ్గులు అలాగా 2 స్పూన్లు వేసాను కాబట్టి 4 మగ్గులు నీళ్ళు వేద్దాం. దీంట్లో వేసి అప్పుడు మొక్కల పైన స్ప్రే చేస్తే మిల్లీ బగ్స్ అలాంటివి పోతున్నాయి, ఏదైనా పెస్ట్ కూడా రావట్లేదు. ఇంకా అందుకని నేను అలా చేస్తున్నాను అప్పుడప్పుడు. కొంతకాలంగా మర్చిపోయి నేను వంగ మొక్కలను అశ్రద్ధ చేశాను, అందుకని వంగ మొక్కలు 2 కూడా పోయినాయి అన్నమాట. ఇంకా అందుకని ఇప్పుడు వెంటనే వేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఎవరికైనా మొక్కలు కొంచెం హెల్తీగా లేకపోయినా మిల్లీ బగ్స్ వైట్ కానీ అలాంటి మిల్లీ బగ్స్ వచ్చినా కానీ మనం ఇలాగా స్ప్రే చేయాలన్నమాట, మొక్కలపైన స్ప్రే చేయాలి. వంకాయలు చక్కగా వస్తున్న చెట్టుని ఇలాగా ఇది మిల్లీ బగ్స్ పట్టేసి పాడైంది, అందుకని ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. అన్నిటికీ వేస్తే
వాటికి మిల్లీ బగ్స్ అలాంటివి పట్టకుండా ఉంటాయని వేస్తున్నాను. ఇది బాగా మొక్క తడిచేలా వేయాలి. కరివేపాకు మొక్కకు కూడా వేయాలి, ఎందుకంటే దీనికి కూడా త్వరగానే వస్తుంది ఫస్ట్. అలాగా కాపు కూర్చుని వాటికి కూడా వేస్తే చక్కగా ఇలాగా వేస్తే కొంచెం సాల్ట్ వాటర్ అన్నమాట. మొక్కలు చీడ రాకుండా ఉంటాయి, మిల్లీ బగ్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. ఒక 10 డేస్కి ఒకసారన్నా ఇలాగ మొక్కల మీద వేస్తూ ఉంటే ఏ రకమైన పెట్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక కాయ కాసింది, సంవత్సరం ఎక్కువ కాస్తామనుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంది, ఒక కాయ కూడా చాలా టేస్టీగా ఉంది. ఎంత లావుందో మిరపకాయ, పెద్ద కాయే కాదు, అలా లావు కూడా అవుతుంది. ఇంకా నేల మీద అయితే ఇంకా బాగా హెల్దీగా వస్తాయి కాయలు. మిరపకాయలు దీనిలో ఒక కప్పు మజ్జిగ పలచగా చేసి వేసాను. ఈ వెజిటబుల్ పీల్స్ అవి కలిపి అన్నీ ఉన్న వాటిల్లో మజ్జిగ వేసాను అనమాట. ఎందుకంటే మజ్జిగ వేస్తే పూల మొక్కలు కానీ లేకపోతే కరివేపాకు మొక్కలకు కానీ చాలా మంచిది. టొమాటో